జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, భారతదేశంలోనే అత్యంత విశాలమైన ఎక్స్ట్రా డోస్డ్ కేబుల్ స్టేట్ వంతెనను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి, బీహార్. బీహార్లోని జాతీయ రహదారి NH-31పై గంగా నదిపై నిర్మించిన అవుంటా సిమారియా 6 లేన్ల వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ వంతెన మొకామోలోని అవుంటా ఘాటును బెగుసరాయ్లోని సిమారియాతో కలుపుతుంది. ఇది 34 మీటర్ల వెడల్పుతో 1.86 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఏ గ్రంథి రక్తపోటును తన ఆధీనంలో ఉంచుకుంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి, అడ్రినల్ గ్రంథి. క్రింది వాటిలో 7వ షెడ్యూల్లోని కేంద్ర జాబితాలో ఉన్న అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, గనులు, చమురు క్షేత్రాల్లో పనిచేసే శ్రామికులు వారి భద్రతను క్రమబద్ధీకరించడం. రాష్ట్ర స్థాయిలో నియంత్రణ సడలింపుపై పనిచేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎవరి నేతృత్వంలో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, టీవీఎస్ స్వామినాథన్. స్వచ్ఛమైన నీటి pH విలువ ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ, 7. భారతదేశంలో పాఠశాల పిల్లలు మరియు కౌమార దశలో ఉన్న వారిలో రక్తహీనతను తగ్గించడానికి బలవర్ధకమైన బియ్యాన్ని విస్తృతంగా ఉపయోగించే పథకం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, PM పోషణ్. భారతదేశంలో పాఠశాల పిల్లలు మరియు కౌమార దశలో ఉన్న వారిలో రక్తహీనతను ఎదుర్కోవడానికి బలవర్ధకమైన బియ్యాన్ని విస్తృతంగా ఉపయోగించే పథకం PM పోషణ్ పథకం. ఇది విస్తృత రక్తహీనత ముక్త భారత్ వ్యూహం కిందకు వస్తుంది మరియు పోషకాహార లోపాలను పరిష్కరించడానికి పాఠశాల భోజనంలో భాగంగా ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేస్తుంది. మన శరీరంలో అతిపెద్ద కండరం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, గ్లూటియస్ మాక్సిమస్. సంక్షేమ రాజ్య స్వభావం అనే భావన ఏ భాగంలో సృష్టీకరించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి, ఆదేశిక నియమాలు. ఆగస్టు 2025లో భారతదేశం ఏ సంస్థ యొక్క కార్యనిర్వాహక బోర్డు చైర్మన్గా ఎన్నికైంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆసియా పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాడ్కాస్టింగ్. మూత్రము ఏర్పడే చోటు ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, బౌమన్ గుళిక. మూత్రం ఏర్పడే మొదటి దశలో బోమాన్ క్యాప్సూల్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నెఫ్రాన్లో ఇది ఒక కప్పు లాంటి నిర్మాణం. ఇది గ్లోమెరులస్ చుట్టూ ఉంటుంది. రక్తంలోంచి ద్రవాలు, వ్యర్థాలు మరియు అదనపు నీరు ఈ క్యాప్సూల్లోకి వడపోత చేయబడతాయి. ఆపై మూత్రం ఏర్పడే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇంతవరకు అమలు కాని ఏకైక నిర్దేశక నియమం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఉమ్మడి పౌర నియమావళి. కణంలో ఆహారం విచ్ఛిన్నమై శక్తి విడుదల అయ్యే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ డి, కణ శ్వాసక్రియ. కణ శ్వాసక్రియ అనేది కణాలలో జరిగే ఒక జీవరసాయన ప్రక్రియ. దీనిలో ఆహార అణువులు విచ్ఛిన్నం చేయబడి శక్తిని విడుదల చేస్తాయి. ఈ శక్తి కణం యొక్క వివిధ జీవక్రియ కార్యకలాపాలకు ఉపయోగించబడుతుంది. ఇది ఆక్సిజన్ సమక్షంలో లేదా
ఆక్సిజన్ లేనప్పుడు జరగవచ్చు. ఈ ప్రక్రియలో కార్బన్ డయాక్సైడ్ మరియు నీరు ఉప ఉత్పత్తులుగా విడుదలవుతాయి. మైటోకాండ్రియాలు ఈ క్రింది జీవులలో లోపించినాయి. ఆన్సర్ ఆప్షన్ ఏ కేంద్రక పూర్వ జీవులు. చేతిలో ఎన్ని ఎముకలు ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ 30. తదుపరి తరం సంస్కరణలను వేగవంతం చేయడానికి మరియు వికసిత్ భారత్ దార్శనికతను సాధించడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన 2 ఉన్నత స్థాయి కమిటీలకు ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి రాజీవ్ గౌబా. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన 2 ఉన్నత స్థాయి కమిటీలకు రాజీవ్ గౌబా నాయకత్వం వహిస్తున్నారు. ఈ కమిటీలు తదుపరి తరం సంస్కరణలను వేగవంతం చేయడానికి మరియు వికసిత్ భారత్ దార్శనికతను సాధించడానికి కృషి చేస్తున్నాయి. ఈ కమిటీలలో ఒకటి వికసిత్ భారత్ లక్ష్యాలను నెరవేర్చడంపై దృష్టి సారిస్తుంది. మరొకటి ఆర్థికేతర రంగంలో నియంత్రణ సంస్కరణలపై దృష్టి సారించింది. రాజీవ్ గౌబా మాజీ కేబినెట్ కార్యదర్శి మరియు పూర్తి సమయం నీతి ఆయోగ్ సభ్యుడు. మతం లేదా విశ్వాసం ఆధారంగా హింసాత్మక చర్యల బాధితులను స్మరించుకునే అంతర్జాతీయ దినోత్సవంగా ఏ రోజును పాటిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి ఆగస్టు 22. సంస్థలు వ్యవస్థాపకులు: బ్రహ్మ సమాజం రాజా రామ్మోహన్ రాయ్, ఆర్య సమాజం దయానంద సరస్వతి, ప్రార్థనా సమాజం ఆత్మారాం పాండురంగ, దివ్యజ్ఞాన సమాజం అని బిసెంట్, రామకృష్ణ మిషన్ స్వామి వివేకానంద. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ గోపాలకృష్ణ గోఖలే, భారత జాతీయ కాంగ్రెస్ ఏవో హ్యూమ్, ఫార్వర్డ్ బ్లాక్ సుభాష్ చంద్రబోస్, శాంతినికేతన్ రవీంద్రనాథ్ ఠాగూర్, ఇండియన్ నేషనల్ ఆర్మీ సుభాష్ చంద్రబోస్. రాజ్యాంగంలోని సామ్యవాదం అనేది జాతీయీకరణలో అంతర్భాగమని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఎక్సెల్వేర్ కేసు. సాస్కీ పథకం కింద భారతదేశంలో పర్యాటక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఎంత శాతం మూలధన సహాయం అందిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి 100%. పర్యాటక మంత్రిత్వ శాఖచే ప్రారంభించబడిన ప్రత్యేక సహాయ రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి పథకం కింద ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయడానికి మరియు ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం 100% నిధులను అందిస్తుంది. ఈ పథకం కింద 3,295.76 కోట్లతో 40 ప్రాజెక్టులు మంజూరు చేయబడ్డాయి. ఈ నిధులను భారత ప్రభుత్వం సమకూర్చగా ప్రాజెక్టుల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటాయి. ఈ ప్రాజెక్టులు స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచుతాయని మరియు స్థానిక చేతి వృత్తుల వారికి సమాజాలకు అవకాశాలను సృష్టిస్తాయని భావిస్తున్నారు. హృదయ సిరలు దేనిలోకి తెరుచుకుంటాయి? ఆన్సర్ ఆప్షన్ బి కుడి కర్ణిక. హృదయ సిరలు కుడి కర్ణికలోకి తెరుచుకుంటాయి. శరీరంలోని వివిధ భాగాల నుండి ఆక్సిజన్ లేని రక్తాన్ని సేకరించి సిరల ద్వారా గుండెలోని కుడి కర్ణికకు చేరుస్తుంది. కుడి కర్ణిక నుండి ఈ రక్తం కుడి జఠరికకు, ఆపై ఊపిరితిత్తులకు వెళుతుంది. అక్కడ అది ఆక్సిజన్ను గ్రహిస్తుంది. ఈ క్రింది ఏ ఆదేశిక సూత్రాలు సామ్యవాదేతర అంశాలుగా పరిగణించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ సి ఉచిత న్యాయ సలహా. గ్లూకోజ్ను గ్లైకోజన్గా మార్చినది ఇది.
ఆన్సర్ ఆప్షన్ సి ఇన్సులిన్. సైనిక పరిస్థితులలో శారీరక మానసిక గాయాలపై అంతర్జాతీయ సమావేశం మిల్మెడికాన్ 2025 వేదికగా ఏ నగరం ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ న్యూఢిల్లీ. మిల్మెడికాన్ 2025 సైనిక పరిస్థితులలో శారీరక మరియు మానసిక గాయాలపై అంతర్జాతీయ సమావేశం న్యూఢిల్లీలోని మానెక్షా సెంటర్లో ఆగస్టు 28 to 29, 2025 తేదీలలో జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. ప్రజలను మోసం చేస్తున్న నకిలీ సాధువులను అరికట్టడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ కల్నేమిని ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ డి ఉత్తరాఖండ్. భారత రాజ్యాంగంలోని పౌరసత్వానికి సంబంధించిన ఆర్టికల్స్ ఏవి? ఆప్షన్ ఏ 14 to 18, ఆప్షన్ బి 5 to 11, ఆప్షన్ సి 12 to 35, ఆప్షన్ డి 36 to 51. Comment your answer. Follow for more videos.